మరొక ప్రకృతి వ్యవసాయ రైతు మహారాష్ట్రలో పుట్టి భాషగాని భాష పరడాకొచ్చి భూమి కొనుక్కొని ఏమీ తెలియదు పాపం, ఎవరిని కాంటాక్ట్ చేయాలో కూడా తెలియదు. ఆ స్థితి నుంచి వాళ్ళ మన ముందు నిలబడడానికి వచ్చిన మధుమతి గారిని గట్టి చప్పట్లతోటి స్వాగతం పలుకుదాం. వెల్కమ్ అమ్మ. అందరికీ నమస్కారం. నేచర్, అసలు మనం నేచర్ లేనిది మనం బతకలేము. ఆ ఆక్సిజన్ మనం ఏదైతే పీలుస్తున్నామో అది స్వచ్ఛమైతేనే మనం బతకగలుగుతాం. ఆక్సిజన్లో కల్తీ అయితే మన ఆరోగ్యాలు పాడవుతున్నాయి. అలాగే మనము ఈ సాయిల్ ధరతీమాత అంటున్నారు కదా, ఈ ఫర్టిలైజర్స్ ఇవన్నీ వాడుకుంటా దాన్ని కూడా మనం విషపూర్తిగా చేస్తున్నాము. దాన్ని ఎలా కోలుకోవాలి, దాన్ని ఎంత మేలు చేసుకుంటే మన ఆరోగ్యం మేలుగా ఉంటుంది, ఇది కరోనాలో చాలామంది నేర్చుకున్నారు. కరోనా వచ్చిన తర్వాత చాలామందికి అవగాహన వచ్చింది, మనం మంచి ఆహారం తినాలి, అప్పుడు కానీ మనం ఆరోగ్యంగా ఉంటాము. ఏం చేస్తే బాగుంటుంది, మన ఇమ్యూనిటీ ఎలా పెరుగుతుంది, మనం ఎలా వచ్చే కరోనాని తట్టుకోగలుగుతాము, ఇలా ఆలోచన అయితే అందరికి వచ్చింది. అందరికి వచ్చిందా లేదా? సో ఈ అవగాహన మనకు వచ్చిన తర్వాత ఎంతమంది పాటించారు దాన్ని. ఏదో మందులు తీసుకున్నాము, మనం కోలుకున్నాం కదా, అరే మనకు ఆ రోగం రాలేదు, మనం తప్పించుకున్నాము అన్నట్టుగా అందరూ ఉండిపోయారు. సో దాన్ని మళ్ళీ ఎట్లాగో ఈ విషయం నడుస్తూనే ఉంది. ఈ ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ కొడుతూనే ఉన్నారు, అది ఏం తగ్గలేదు. మళ్ళీ రోగం రాదంటారా? వచ్చే అవకాశం అయితే ఉంది. దానికి మనం ఇప్పటి నుంచే కదా రెడీగా ఉంటే మనము మళ్ళీ దాన్ని తట్టుకొని ఆరోగ్యంగా ఉండగలుగుతాం. సో దాని గురించి ఇప్పుడు ఈ మనం ప్రోగ్రాం చేసేది కూడా దానికోసమే. మన సాయిల్ని మనం బతికించుకుంటే మనం బతుకుతాము, మనం ఆరోగ్యంగా ఉంటే మనకు ఏమంటారు డిజీజ్ అనేది ముట్టుకోలేదు. మనం ఆరోగ్యంగా, మన ఇమ్యూనిటీ బాగుంటే మనం ఇంకా 10 మందికి కూడా చెప్పొచ్చు, ఇలా కాదు నేను ఇలా చేశాను కాబట్టికే నేను బతికాను. ఇప్పుడు ఎంతమంది ఆక్సిజన్ కోసము సిలిండర్స్ దొరకక కూడా కొంతమంది చనిపోయారు. అయినా అప్పుడు అంతా లాక్డౌన్ ఉండేగా, లాక్డౌన్ ఉన్నా కానీ మళ్ళీ ఆక్సిజన్ ఎందుకు దొరకలేదు? గాలిలో విషం ఎందుకు ఉంది? సో ఈ విషయాన్ని మనం తొలగొట్టాలి. మనము ఆరోగ్యంగా ఉండాలంటే ఫస్ట్ రైతు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సపోర్ట్ చేస్తేనే మనము బాగుపడతాం. మనం తినేది మనము రైతు వల్ల. అసలు మనకు అన్నం వస్తుంది మన నోటికంటే ఆ రైతు పండిస్తున్నాడు కాబట్టికే ఈ డిస్ట్రిబ్యూటర్స్, మార్కెటింగ్స్ వీళ్ళందరూ బతుకుతున్నారు. ఆ రైతు అనేది సపోర్ట్ చేయకపోతే ఏమవుతుంది? చాలామంది వింటున్నారు, వాడు లోన్స్కి తట్టుకోలేక, ఇంట్రెస్ట్ కట్టలేక, ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాతావరణము విపరీతంగా చేంజ్ అవుతుంది, వర్షం లేక, ఎండాకాలము, ఇందులో వానికి ఉన్న అప్పులు, దానికి ఇంట్రెస్ట్ కట్టలేక ఏమవుతుంది? చిన్నకార రైతులందరూ ఏదో గడ్డి మందు తాగి, ఆ చెట్లకు కొట్టే మందే వాళ్ళే తాగి వాళ్ళే చనిపోతున్నారు. సో ఇప్పుడు మన ఈ ఆర్గనైజేషన్ ఇది మనం చేసేది కూడా ఎందుకంటే మనమే కాదు, మన రైతులు కూడా బతకాలి. వాళ్ళు బతుకుతే మనమందరం మంచిగా బతకగలుగుతాము, ఆరోగ్యంగా ఉండగలుగుతాము అన్నట్టు. సో ఈ మహారాష్ట్రలో ఉండి నేను మళ్ళీ ఇక్కడ నా పుట్టిన భూమికి వచ్చినానంటే ఆ కరోనాలో ఏ అవస్థ పడ్డారో అందరికీ తెలుసు, నేను చెప్పక్కర్లేదు. దాని నుంచి మన ఆరోగ్యం బాగుంటే మనం ఎంతైనా సంపాదించుకోవచ్చు. మన ఆరోగ్యమే బాగాలేకపోతే మనం సంపాదించింది కూడా మనం ఏం చేస్తాము? ఉన్న వాళ్ళకే వదిలేసి వెళ్తాం. సో అట్లా అని బాంబే నుంచి నేను మళ్ళీ రిటర్న్ ఇక్కడ నాది పుట్టింది నేను హైదరాబాద్ అయినా ఎడ్యుకేషన్, పెళ్ళి ఇట్లా అంతా అక్కడ బాంబేలోనే జరిగింది. సో ఇక్కడ వచ్చేసి వ్యవసాయం అనేది ABCD నాకు తెలియదు.
అట్లా అని ఇక్కడ వచ్చేసి నేను కూడా వ్యవసాయం అనేది నేర్చుకున్నాను. కాకపోతే నాకు రైస్ పండియడం రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎప్పుడు ఆ పని చేయలేదు, నాకు అది తెలియదు, ఏ విధానం చేయాలి అని తెలియదు. దుక్కి దున్నాలంట అవన్నీ నాకు ఇప్పటికీ సరిగా తెలియదు, అందులోకి వెళ్ళలేదు. నాకు తెలిసింది ఏంటంటే మొక్కలు నాటడం ఇవ్వాలని తెలుసు కాబట్టి నేను తోట పెట్టుకున్నాను. ఆ తోట అనేది ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్గా పెట్టుకున్నాను. సార్ గారు నాకు కొంచెం ఇలా చేస్తే బాగుంటుంది. ఆ మీటింగ్ అటెండ్ అయినాక కూడా, అది కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ మీటింగ్, అది అటెండ్ అయినాక తెలిసింది ఏంటంటే మనం ఒక్క చెట్టు కోసం వెళ్ళక ఒక మొక్క నాటకుండా ఒక 4-5 వెరైటీస్గా నాటితే ఇక్కడ కాకుండా ఇక్కడ నుంచైనా పంట వస్తుంది అన్నట్టు. అలా నాకున్నదే 4.5 acres. అందులో ఫస్ట్ వాటర్ ప్రాబ్లం. ఆ వాటర్ కోసం బోర్ చేసుకున్నాను. బోర్ ఏదో ఒక 1/2 inch పడ్డది. అందరు చుట్టుపక్కల ఎవరికి లేదు, ఏదో నా అదృష్టం కొద్ది నాకు పడ్డది. సో ఆ వాటర్ని స్టోర్ చేసుకోవడానికి ఫామ్ పౌండ్ కట్టుకున్నాను. ఆ ఫామ్ పౌండ్లో ఉట్టిగా వాటర్ ఎందుకు వదిలాలని అందులో ఫిషెస్ వేసాను. ఆ ఫిష్ వాటరే నేను మొక్కలకు పెట్టాను. ఆవు ఉంది, మన వ్యవసాయం మనం ఉన్నది చేసేదంతా మొత్తం ఆవుతోటే. సో అలా సార్ కూడా అన్నారు, ఒక ఆవు ఉండాలి మీకు, ఫిష్ వాటర్ ఒకటే సరిపోదు అంటే, అలా వాళ్ళు గోశాల నుంచి నాకు ఒక ఆవు ఇప్పించారు. అలా ఆవు నుంచి గోమూత్రం, గోపేడ, దాని నుంచి మనం జీవామృతం ఎలా తయారు చేసుకోవాలి ఇవన్నీ నేర్చుకున్నాం. మనం నేర్చుకోవడానికి మనము వెళ్ళే ఎక్కరు కూడా లేదు. మనకు అందరి చేతిలో మొబైల్ ఉంది. ఆ మొబైల్లో మనము జీవామృతం కొట్టినా వాడు మనకు మస్తు వీడియోస్ చూపిస్తారు, ఎలా చేయడం, ఏ విధానం అనేది కూడా. ఎడ్యుకేషన్ మొత్తం మొబైల్లోనే అవుతుంది ఇవాళ రేపు. సో కొంచెం సపోర్ట్ ఉండాలి, మనకు పెద్దోళ్ళ సపోర్ట్ ఉండాలి, ప్లస్ మనం చేయాలి అని మనకు ఉండాలి. లోపల నుంచి మనం చేయగలుగుతాము అన్న ఆలోచన ఉంటే మనకు ఎక్కడైనా దేవుడు మనకు దారి చూపిస్తాడు. సో అట్లా అని నేను కూడా మొబైల్ నుంచి చాలా నేర్చుకొని అలా అయితే స్టార్ట్ చేశాను. ఇప్పుడు మట్టుకైతే నా దగ్గర 3 ఆవులు ఉన్నాయి, చేపలు ఉన్నాయి. సో ఒక్కరి దగ్గర కాకుండా ఒక దగ్గరన్నా మనకు ఆధారం అనేది వస్తుంది. ఇప్పుడు చేపల నుంచి ఏదో ఒకటి మనకు ప్రాఫిట్ తీయగలుగుతాం. మొక్కలు ఉన్నాయి, అవి 3 years వరకు అయితే మనకు ఫ్రూట్ ఇవ్వవు. సో ఇప్పుడు 3 years అయింది కంప్లీట్, బతాయ రావడం స్టార్ట్ అవుతుంది. అలా అని మనము అంటే వివిధ వెరైటీ, ఖాళీ రైస్ అనేది కాదు, ఆ రైస్ వల్ల సాయిల్ కూడా పాడవుతుంది. ఎందుకంటే చాలామంది ఫర్టిలైజర్సు అది ఇది అవన్నీ వేయడము చేస్తున్నారు. నేను అనేది ఏంటి, మంచిగా మన కోసం ఫస్ట్ పండించుకోండి. మన కోసం మన ఆరోగ్యం బాగుండాలని పండించుకుంటే మనం 10 మందికి మంచిగా మేలు చేయగలుగుతాం. ఎందుకంటే మనం పండించిందే మన ఆలోచన మనకు ఉంటుంది. ఆ ఆలోచన 10 మందికి చేరుకుంటుంది. మన మంచి ఆలోచన 10 మందికి చేరుకోవాలంటే మన ధాన్యం ద్వారానే మనం అది అందరికీ అందించాలి అన్నట్టుగా అందరికీ వేడుకుంటాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ అమ్మ. అందరికీ స్ఫూర్తిదాయకమైనటువంటి వ్యవసాయం చేస్తూ మన కోసం మనం వ్యవసాయం చేసుకుందాం, మొదలు మన ఆరోగ్యాన్ని కాపాడుకుందామని మంచి సలహాలు సూచనలు ఇచ్చినందుకు ధన్యవాదాలు. గట్టి చప్పట్లతోటి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ